రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ బడంగపేట సర్కిల్ 61వ డివిజన్లో నాదర్గుల్లోని గ్రీన్ హోమ్స్ కాలనీ అక్రమంగా నాలాను మూసివేసి దాని పైభాగంలో రోడ్డు నిర్మాణం చేపట్టిన విషయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అధికారులతో బడంగపేట సర్కిల్ కమిషనర్ సరస్వతితో స్వయంగా మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. నాలాను మూసివేసి కేవలం 3 ఫీట్ల పైప్ లైన్ ఏర్పాటు చేయడం వల్ల పై ప్రాంతాల చెరువులు నిండినప్పుడు వరద నీరు సరైన మార్గంలో వెళ్లలేక కాలనీ వాసులు తీవ్ర ఆస్తి నష్టాలకు గురవుతున్నారని తెలిపారు. గ్రీన్ హోమ్స్ నాదర్గుల్ పోస్టల్ కాలనీ వరకు నాలాను వెంటనే ఓపెన్ చేసి దాని విస్తరణకు అవసరమైన నిధులు కేటాయించాలని, శాశ్వత నిర్మాణం చేపట్టాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో నాదర్గుల్ మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీరామ్ రెడ్డి, మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పల్లపు సుభాన్ యాదవ్, యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆగ్గం గారి వెంకటేష్ గౌడ్, ఆనంద్ రెడ్డి, వెంకటరెడ్డి, పుట్టగల్ల జగన్, బంగారి అశోక్, చిన్నారెడ్డి, భాస్కర్ రెడ్డి, కుమార్ యాదవ్, యాతం సాయి తదితరులు బడంగపేట్, అల్మాస్ గూడ, గుర్రంగూడ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నల్ల పడేగి ఇట్లా మట్టి మట్టి జాది. నమస్తే. ఇవన్నీ సిస్టమ్ కొంచెం ఒక్క నిమిషం బాబు ఆగండి. అందరికి నమస్కారాలు. ముఖ్యంగా బడంగపేట ఏరియాను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కలపటం జరిగింది. మీరు అందరు పేపర్లలో చూసి ఉంటారు. మొదటి నుండి కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ లేదంటే హైదరాబాద్ కంటే కూడా మాకు ట్యాక్సులు ఎక్కువ ఉన్నాయని, దాన్ని హైదరాబాద్తో సమానంగా చేసిన సంతోషం అని తెలియజేయటం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో వేసాం కనుక హైదరాబాద్లో ఉన్న రేట్లు మాత్రమే హౌసింగ్లకు వేయటం జరుగుతుందంటే ట్యాక్సులు తగ్గుతాయి. రెండోది, ఇక్కడ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ట్యాక్సులు ఇక్కడ వసూలు చేసే ట్యాక్సులు ఇక్కడ డెవలప్ చేయడానికి డబ్బులు సరిపోవట్లేదు కనుక ఇప్పుడు హైదరాబాద్లో కలిపాం కనుక హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే ట్యాక్సులు వస్తున్నాయి కానీ అవసరాలు లేవు, రోడ్ ఉంది, డ్రైన్ ఉంది, వాటర్ ఉంది, కరెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి అక్కడ. కనుక ఇవన్నిటిని కలిపితే మనం ఇక్కడ ఎక్కువ ఫండ్స్ తీసుకురావడానికి ఆస్కారం ఉంది అని నేను ఈ జిహెచ్ఎంసీల కలపక ముందు కూడా ఇక్కడ వచ్చి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తొందరగా నిర్ణయం తీసుకోవడానికి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వీటన్నిటినీ ఇప్పుడు సమస్యలు లేని బడంగపేటగా మార్చాలి అనేది నా లక్ష్యం, మా ప్రభుత్వ లక్ష్యం కూడా. కనుక ఇప్పుడే కమిషనర్ గారికి మరియు ఇతర అధికారులకు అందరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వటం జరిగింది. ప్రతి కాలనీకి వెళ్ళండి, కాలనీలో ఉన్న అసోసియేషన్స్ని, వెల్ఫేర్ అసోసియేషన్లతో ఇంటరాక్ట్ కండి, వాళ్ళ సమస్యలను పేపర్ రూపంలో తీసుకోండి, ఆఫీసర్లకు ఇచ్చి వీటిని అన్ని ఎస్టిమేట్ చేయండి. మొత్తం టోటల్గా ఎస్టిమేట్ చేసి బడ్జెట్ చేసి ఇవ్వవలసిందిగా వారం రోజులే టైం ఇవ్వటం జరిగింది. ఈ వారం రోజులలో కూడా కమిషనర్ గారు మాట ఇవ్వటం జరిగింది. 7 రోజుల లోపల సమస్యలు లేని బడంగపేటగా మార్చడానికి కావలసిన పనులన్నిటిని కూడా ఎస్టిమేట్ చేసి సబ్మిట్ చేయడానికి ఒప్పుకోవటం జరిగింది. ఈ సమస్యలను అన్నిటిని కూడా ప్రాపర్ ఛానల్లో అంటే జోనల్ మేనేజర్ దగ్గర, జోనల్ కమిషనర్ దగ్గర నుంచి కమిషనర్ దగ్గరికి రావాలి, అక్కడి నుంచి మినిస్టర్ గారి దగ్గరికి వస్తాయి కనుక అదేవిధంగా సీఎం గారు కూడా క్లియర్గా మనకు మాట ఇవ్వటం జరిగింది. ఈ దాన్ని ఒక బ్రహ్మాండమైన పట్టణంగా మారుస్తా అనే లక్ష్యంతో మరి రేవంత్ రెడ్డి గారు ముందు కదులుతున్నారు కనుక మీ కాలనీ వాసులకు అందరికీ నేను తెలియజేస్తున్నా, సమస్యలు లేని బడంగపేటగా మార్చటము నా లక్ష్యము అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్ని కోట్లైనా ఇవ్వటానికి రెడీ ఉన్నాం. రేపు ఎలక్షన్ల లోపల ఇవన్నీ వర్క్స్ కూడా కంప్లీట్ చేపిచ్చిస్తాం. అదేవిధంగా ఈ కాలనీలో గ్రీన్ హోమ్స్ కాలనీ పాపం మొన్నటి వర్షాకాలంలో ఇక్కడ నీళ్ళు వచ్చి ఇక్కడ ఈ కాలనీ మునిగిపోవటం జరిగింది. ఈ కాలనీలో ఇక్కడున్న మాఫియా, ల్యాండ్ మాఫియా వాళ్ళు
ఈ భూములు కబ్జాలు చేసి, నాలాలు కబ్జాలు చేసి, నీళ్లు ఓరాకుండా చేసి, ఈ గ్రామస్తులకందరికి కూడా వీళ్ళ కష్టాల పాలు చేయడానికి కారకులు వాళ్ళే. అందుకే నేను ఇప్పుడే హైడ్రా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది, ఇమ్మీడియట్ గా ఇన్వెస్టిగేట్ చేయమని. ఈ నాలాలు ఎక్కడెక్కడైతే కూల్చేయబడ్డాయో వీటన్నిటి కూడా నాలాలు ఓపెన్ చేయటము. రెండోది, నాలాలకు కూడా పక్కాగా నాలాలు కట్టేటట్టుగా మరి ప్రణాళికలు తయారు చేసి సమస్య మళ్ళీ రాకుండా చూసే బాధ్యత తీసుకుంటానని కూడా ఈ గ్రీన్ హోమ్ కాలనీ వాళ్ళకందరికీ కూడా తెలియజేస్తున్నా. అదే విధంగా ఇప్పుడే చెప్పడం జరిగింది, ఇల్లీగల్ లేఅవుట్లు కానీ, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ ఎవరు చేసినా వాళ్ళని పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి బొక్కలు దోస్తామని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడైతే చేస్తున్నారో చెరువులలో ఉన్న భూములు మా సొంత భూములు అని అంటారు. సొంత భూములు వ్యవసాయం చేసుకోవడానికి నీళ్లు లేనప్పుడు వ్యవసాయం చేసుకోవటం తప్ప అక్కడ షెడ్లు కడతాం, బిల్డింగ్లు కడతాం, లేఅవుట్లు చేస్తామంటే మేము ఒప్పుకోం. వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ మూవ్ చేస్తాం. సార్, ఇంకోటి జీపీ లేఅవుట్ ప్రస్తుతానికి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో మన విలీనమైనాక ప్రస్తుతానికి కొత్త లేఅవుట్ లో జీపీ పేరు మీద వస్తున్నాయి. దానిపైన ఎక్కడైనా వాటిని మేము ఇల్లీగల్ గానే ట్రీట్ చేస్తాం. ఈ మున్సిపల్ జిహెచ్ఎంసి ఏరియాలో ఎవ్వరు కూడా పాత సర్పంచులు, చచ్చిపోయిన కార్పొరేటర్లు, బతుకున్న కార్పొరేటర్లు రకరకాలుగా దొంగ సర్టిఫికెట్లు వేసి ఈ దొంగ ఇండ్లు కట్టడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి అనేది మేము గుర్తించడం జరిగింది. దీని మేము సివియర్ గా క్రిమినల్ యాక్షన్స్ తీసుకుంటారు. ఓకే సార్, కానీ అధికారులు ఎవరైతే ఉన్నారో క్షేత్రస్థాయిలో పర్యటన చేయట్లేదు, నాయకులు వచ్చి చెప్పిపోతున్నారు, కానీ అధికారులు మాత్రం ఎక్కువ పర్యటించి ఎక్కడ సమస్య అక్కడ ఉంది, దీర్ఘకాలికంగా ఎదుర్కొన్న సమస్యలు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో మున్సిపాల్ అన్నట్టు ప్రజలు అనుకుంటుంది. కారణం ఏమంటే, ఇప్పుడు ఈ మొదటి సంగతి నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఏమంటే ఇది మున్సిపల్ నుంచి పంచాయతీ నుంచి మున్సిపల్కి రావటం, మున్సిపల్ నుంచి కార్పొరేషన్ నుంచి హైదరాబాద్కు ఈ మార్పులు చేర్పులు రావటం వలన ఆఫీసర్లు మారటం చేరటం, సిస్టమ్లు మారటం చేరటం వలన ఈ సమస్యలు వచ్చి ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఆఫీసర్లకు అందరికీ ముఖ్యమంత్రి గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. ప్రతి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సిగ్నేచర్లు కూడా తీసుకోవాలి. వాళ్ళు మీ కాలనీల సమస్యలు ఏంది, ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తాం కూడా వాళ్ళకి ఇన్ రైటింగ్ ఆ కాలనీ వాసులకు ఇయ్యాలనేది కూడా కండిషన్ పెడుతున్నాం మేము. అప్పుడైతే తప్పకుండా వాళ్ళ రిజిస్టర్లో కూడా, ఆ కాలనీ వాసుల రిజిస్టర్లో కూడా వాళ్ళు మినిట్స్ లో ఇంక్లూడ్ చేసుకుంటారు. ఆఫీసర్లు వచ్చారు, విజిట్ చేశారు, గింత టైం ఇచ్చారు, చూశారు, ఈ సమస్య రికార్డ్ అయింది, ఈ సమస్య సాల్వ్ చేశారు, ఇంకా ఈ సమస్యలు సాల్వ్ చేయాల్సినవి ఉన్నాయి అనేది కూడా ఆ అసోసియేషన్ బుక్స్ లలో ఇన్కార్పొరేట్ అయ్యేటట్టుగా చూస్తాం. సార్, ఇంకో క్వశ్చన్ సార్, మహేశ్వరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినా కూడా అయితే మన కూడా మహేశ్వరం, కందుకూరు నియోజక ప్రాంతాలకు పరిమితం అయ్యారు, ఇక్కడ ఎక్కువ స్థాయిలో పర్యటించట్లేదు అన్నట్టు ఒకటి వస్తుంది. ఎందుకు అన్ని ప్రధాన సమస్యలను మొదలు పరిష్కరిస్తాం. సమస్యలు చాలా ఉంటాయి. ప్రధాన సమస్యలు ఎక్కడున్నాయో ఆ ప్రధాన సమస్యల దగ్గరకు ముందుకు పోతాం. ఇప్పుడు ఈరోజు ప్రధాన సమస్య వర్షాకాలంలో మునిగిపోయినారు. ఈ ప్రధాన సమస్య నా దృష్టికి వచ్చింది కనుక మొట్టమొదటిగా ప్రధాన సమస్య దగ్గరికి వచ్చా. మళ్ళీ ఆఫీసర్లను కూడా తెచ్చాం. తర్వాత ఆఫీసర్లను కాలనీ పోయి రికార్డు చేయమంటున్నాం. ఆఫీసర్లు లీడర్లు లీడ్ చేసేటందుకున్నారు. ఎవరిని? మా నాయకులు లీడ్ చేస్తాం, ఆఫీసర్లను లీడ్ చేస్తాం, ఇంటింటికి పోయేటట్టు చూస్తాం. ఇంట్లో ఉన్న సమస్య దాకా అడ్రస్ చేయాలనుకుంటున్నాం. ఇంట్లో ఉన్న సమస్య కూడా, సమస్యలు లేని మనిషి, సమస్యలు లేని కుటుంబం, సమస్యలు లేని ప్రాంతం అంటున్నాం. అంటే ఏంది? ఆ కుటుంబంలో కూడా ఎంతమంది పాపలు ఉన్నారు, ఎంతమంది బాబులు ఉన్నారు, ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది ఉద్యోగాల కొరకు వెతుకుతున్నారు, వీళ్ళందరినీ స్కిల్ యూనివర్సిటీకి తీసుకుపోయి ఫోర్సిబుల్ గా మేము పిక్ చేయాలనుకుంటున్నాం. ఇంకా పట్టుకపోయి అయినా సరే స్కిల్ నేర్పియటం, విల్ నేర్పియటం, తర్వాత అడ్వాన్స్ గా ఉద్యోగం లెటర్ ఇవ్వటం. చదువుతున్నప్పుడే టెక్నికల్ గా ట్రైనింగ్ ఇచ్చి చదువైపోక ముందే ఉద్యోగం లెటర్ ఇవ్వాలనుకుంటున్నాం. ఆ విధంగా ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతారు. లీడర్ అంటే ఆయన బుర్రతోటి పనిచేయాలి, ఫిజికల్ గా గల్లీగా తిరిగి కాదు. గల్లీగల్లో తిరగటానికి మా నాయకులు చాలా మంది ఉన్నారు. అయినా కూడా ప్రధాన సమస్యలు ఉన్న దగ్గరికి వస్తా, చిన్న సమస్యల దగ్గరకు కూడా నేను వస్తా. ఓకే.